హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే మన న్యూస్లో వచ్చాయో వాటిని తెలుగులో చూద్దాం. ఓకే, టైటిల్ చూడగానే మన కీవర్డ్ ఏంటి, అక్కడ ఏమేమి డైమెన్షన్స్ చూడాలి, అసలు మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రిలిమ్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది లైక్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ 21 డెడ్ ఇన్ ఢిల్లీ ఫైర్, ఫారినర్స్ అమాంగ్ విక్టిమ్స్ అని ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకొకసారి మన ఇండియాలో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది అండ్ రెగ్యులర్గా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ బ్యాక్ చార్మినార్లో మనకి మదీనా ఏరియా ఉంటుంది. సో దట్ ఈస్ ఫేమస్ ఫర్ టెక్స్టైల్స్ అనమాట. సో అక్కడ ఒక ఎంటైర్ కాంప్లెక్స్ కూడా ఫైర్ వచ్చేసింది. దానికంటే ముందు చూసుకున్నట్లయితే అదే హోల్ సిటీలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఎంటైర్ ఆ బిల్డింగ్కి మొత్తం ఫైర్ వచ్చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన 17 నుంచి 20 మంది ఈవెన్ చిన్న పిల్లలతో సహా సజీవ దహనం అయ్యారు. అండ్ అంతేకాదు, అండ్ రీసెంట్గా షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక చిన్న అర్బన్ స్లమ్లో ఫైర్ వచ్చేసి 200కు పైగా ఉన్న గుడిసెలు అంటుకొని మొత్తం పొగ వచ్చేసి చాలా పెద్ద హెవోక్ అనేది క్రియేట్ అయింది. సో అలా మనకి రిపీటెడ్గా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి న్యూస్లో ఉండడం వల్ల మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎస్పెషలీ మెయిన్స్లో వస్తుంది, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు మెయిన్స్లో ఉంది కాబట్టి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ మెయిన్స్ క్వశ్చన్తో పాటు ఈవెన్ ఎథిక్స్ కేస్ స్టడీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తే ఏం అడుగుతారు, ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అండ్ మెజర్స్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు క్లియర్గా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫైర్ సేఫ్టీ లీగల్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషన్లో 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12లో 7th స్కెడ్యూల్ యూనియన్ లిస్ట్, అలాగే స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ గురించి చెప్తుంది. సో ఈ లిస్ట్లు ఏంటి అని చూసుకున్నట్లయితే యూనియన్ లిస్ట్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద లా చేసే అధికారం ఎవరికి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఇన్ కేస్ సబ్జెక్ట్స్ మనకి స్టేట్ లిస్ట్లో ఉన్నట్లయితే ఆ సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం స్టేట్కి మాత్రమే ఉంటుంది. అండ్ కన్కరెంట్ లిస్ట్ అయితే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అందులో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైర్ సేఫ్టీ అనేది మనకి స్టేట్ సబ్జెక్ట్ కింద వస్తుంది, అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట లాస్ చేయడంలో. అండ్ ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మున్సిపాలిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్రివెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ దట్ ఏరియా అనమాట. అది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బేసిస్. అండ్ సెకండ్ వచ్చేసి ఎన్బిసి 2016. ఎన్బిసి అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ అనమాట. 2016లో నేషనల్ బిల్డింగ్ కోడ్ని తీసుకొచ్చారు. అండ్ ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏం చెప్తుంది అన్నట్లయితే మన బిల్డింగ్స్లో ఫైర్ ప్రివెన్షన్ని, బిల్డింగ్ డిజైన్ ఎలా చేయాలి, అలాగే సేఫ్గా ఎలా మనం బయటికి రావాలి, సేఫ్టీ సిస్టమ్స్ ఏంటి, బిల్డింగ్కి ఉండాల్సినవన్నీ చెప్పి ఈ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్లో ఫైర్ లాస్ కూడా ఉంటాయి. ఎన్బిసి అనేది స్టేట్లలో అండ్ అర్బన్ ఏరియాస్లో ఇంపార్ట్ చేయాల్సిన లోకల్ బైలాస్ని గురించి కూడా చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ బిల్డింగ్ బైలాస్ కూడా మన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు తరచుగా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ లేకపోవడం, అండ్ ఈవెన్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడం, అండ్ హైగా ఉన్న ఏరియాస్లో ఆపరేషన్ సరిగ్గా అంతా లేకపోవడం, అండ్ అంతేకాదు మన దగ్గర ఉన్న హజార్డస్ మెటీరియల్స్ అనేవి ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడం. ఇన్ కేస్ మన ఆ బిల్డింగ్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, సో ఈజీగా నాకు ఉండే మెటీరియల్స్ అక్కడ ఇన్ఫ్లేమబుల్ అయినా సరే వెంటనే ఫైర్ని క్యాచ్ చేస్తా అన్నప్పుడు కూడా మనం వాటిని ప్రాపర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి పెట్టుకోకపోవడం, అండ్ ఈవెన్ చాలాసార్లు మనకి ఎలక్ట్రిక్ ఫాల్ట్స్ అనేవి జరుగుతాయి, లైక్ ఓవర్లోడ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు మనకు ప్రాపర్గా ఎస్కేప్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల కూడా మనకి ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇలా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఎందుకు తరచుగా మన కంట్రీలో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి. సో దీనికి సంబంధించిన మెజర్స్ చూసుకున్నట్లయితే అసలు ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం కంప్లైంట్స్ని ఎన్షూర్ చేయాలి, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ని ప్రాపర్గా చేయాలి,
అండ్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ని కూడా సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆఫీషియల్స్లో అకౌంటబిలిటీ అనేది మనం పెంచాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అవేర్నెస్ అండ్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చైనా చూసుకున్నట్లయితే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఫైర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ అవన్నీ కూడా ఇండియాలో లేవన్నమాట. కాబట్టి మనకి తరచుగా ఇలాంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఏఐ బేస్డ్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ని కూడా మనం చూడాలి. అలాగే మొబైల్ అప్లికేషన్స్ అనేవి మనం రిపోర్టింగ్ కోసం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రాపర్గా మనం ఒక కొత్త ట్యాక్స్ని అంటే ఫైర్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మనం ఎక్విప్మెంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అప్గ్రేడ్ చేయడానికి కూడా ఫండ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కొన్ని స్టెప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యుఎస్ మూవ్స్ 12.5% టారిఫ్ ఆన్ ఇండియా ఫర్ ఫెయిల్యూర్ టు ఎన్ఫోర్స్ ఫోర్స్డ్ లేబర్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ కనిపిస్తుంది, ఇక్కడ 12.5% టారిఫ్ అంటున్నారు. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే మీకు చిన్న స్టోరీ లాగా చెప్తానమాట. ఓకే, మనం ఇక్కడ ఒక సినారియో తీసుకుందాం. ఇక్కడ ఇండియా అనుకుంటాం. ఇండియాలో ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ పెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అనుకున్నాం. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఫోర్స్డ్ లేబర్ని యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు వేజెస్ ఇస్తారు, కొన్నిసార్లు మినిమం వేజెస్ ఇస్తారు, వేజెసే ఇవ్వరు. దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ పెన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో లేబర్కి అవి మిగిలించుకుంటున్నారు కాబట్టి ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఈ పెన్నులు తక్కువ ధరకి అమ్ముతారు కదా. ఇది ఒక సినారియో గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ సినారియో వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ యుఎస్ తీసుకుంటున్నాం. యుఎస్లో కంపెనీ ఉంది, ఏ కంపెనీ పెన్నులు ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. కానీ ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ అదంతా నడవట్లేదు. సో కాబట్టి వర్క్ చేసే లేబర్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి డీసెంట్గా వాళ్ళకి వేజెస్ ఇస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా వాళ్ళు అమ్మే పెన్ను కాస్ట్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకోండి. సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన పెన్నులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూఎస్కి. అండ్ యూఎస్లో ప్రొడ్యూస్ అయిన పెన్నులు కూడా ఒక షాప్లోకి వచ్చాయనుకోండి. అక్కడ ఇండియన్ పెన్ రూపీనేమో 5 రూపీస్ ఉంది అండ్ యూఎస్ పెన్ ఏమో 10 రూపీస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇండియన్ పెన్కి డిమాండ్ ఎక్కువ పెరిగి చాలామంది వాటినే కొంటున్నారు. దానివల్ల యూఎస్లో ప్రొడ్యూస్ చేసే పెన్నుల యొక్క కంపెనీలకి లాస్లు వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు యూఎస్ ఏమంటుంది, మీరు ఫోర్స్డ్ లేబర్ యూజ్ చేసుకొని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు, దానివల్ల ఆ గూడ్స్ మా యూఎస్కి వస్తే మా యూఎస్ కంపెనీస్ దెబ్బతింటున్నాయని చెప్పి ఇప్పుడు యూఎస్ ఇండియా నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్లు టారిఫ్లు ఇంపోజ్ చేస్తుంది అనమాట. దట్టు ఎక్కడెక్కడైతే లేబర్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారో ఆ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ వాటి మీద టారిఫ్లు అయితే వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియన్ గూడ్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అందుకని ఇప్పుడు మనకు కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇప్పుడు యూఎస్ ఇండియన్ గూడ్స్ మీద ట్యాక్స్ విధిస్తే ఇండియన్ గూడ్స్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారు, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అని అడుగుతారు కదా. ఇంపాక్ట్స్ చూసినట్లయితే మన యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి అంటే ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అండ్ అది కాంట్రిబ్యూట్ చేసే జీడిపి కూడా తగ్గుతుంది. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ తగ్గుతుంటే మనకి అంతమంది లేబర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి వేరే కంట్రీ యూఎస్ నుంచి వచ్చే ఫారెన్ కరెన్సీ కూడా తగ్గిపోతుంది, దానివల్ల ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతాయి అండ్ ఈవెన్ మనకి గవర్నమెంట్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలా మనకి వివిధ రకాల ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, స్టెప్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం అండ్ యూఎస్ వాళ్ళు కూర్చొని నెగోసియేషన్స్, టాక్స్, డైలాగ్ అనేది చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఓన్లీ యూఎస్తో డైలాగ్ టాక్స్ నడవలేదు, సరిగ్గా అవ్వలేదు అన్నట్లయితే మనం ఏం చేస్తాం, వేరే కంట్రీస్కి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయాలి. వేరే కంట్రీస్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా, వాళ్ళతో బైలాటరల్ రిలేషన్స్ చూడాలి, మంచిగా చేయాలి అండ్ మనం విజిట్స్ చేయాలి అండ్ అంతేకాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఈవెన్ ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ కూడా ప్రాబ్లమే కదా. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో
ఆర్టికల్ 23-24 దే ఆర్ ప్రొహిబిటింగ్ దిస్ ఫోర్స్డ్ లేబర్ కాబట్టి సో ఏంటంటే ఈ ఫోర్స్డ్ లేబర్ని కూడా కంట్రోల్ చేసే విధంగా మనం ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఏ టాపిక్ వచ్చినా కూడా ఇన్ డెప్త్గా చదువుకోవాలని ట్రై చేయండి. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ టైటిల్. నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే కంటామినేటెడ్ వాటర్ సప్లై అంటున్నారు. 50 మందికి పైగా అహ్మదాబాద్లో అంటే వాళ్ళ హెల్త్ అనేది పాడైపోయిందని చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, రీసెంట్గా నర్మదా పైప్ లైన్ కూడా మనకి నర్మదా వాటర్ పైప్ లైన్లో కూడా సీవేజ్ వాటర్ కలిసి చాలా మంది మహారాష్ట్ర అండ్ గుజరాత్ వాళ్ళకి ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా మంది చనిపోవడం జరిగింది అని కూడా చదువుకున్నాం. అది 2025 డిసెంబర్ ఆ టైంలో జరిగింది కదా, డిసెంబర్ అండ్ జనవరి ఆ టైంలో జరిగింది అనమాట. జనవరి 2026 డిసెంబర్ ఆ టైంలో. సో అందుకని మనకి ఇలాంటి ఆర్టికల్స్ తరచుగా వస్తున్నాయి కాబట్టి ఈవెన్ కంటామినేటెడ్ వాటర్ గురించి మనకి కేస్ స్టడీ కూడా రావచ్చు ఎథిక్స్లో, అండ్ మెయిన్స్లో కూడా దీని గురించి క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు అడిగితే మెయిన్స్లో ఏం అడుగుతారు, రీజన్స్ ఏంటి అండ్ మెజర్స్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పాతది, వెరీ ఓల్డ్ టెక్నాలజీతో చేసినట్లయితే ఆర్ఎస్ చాలా సంవత్సరాలు అయిందని చూసుకున్నట్లయితే పైపులలో ఏమవుతుంటే క్రాక్స్ అనేవి వస్తాయన్నమాట. పైపులలో క్రాక్స్ రావడం అండ్ ఈవెన్ అవుట్ డేటెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వల్ల కూడా ఏమంటే సీవేజ్ పైపులు పగిలినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న మట్టి కానీ అక్కడ ఏమైనా అగ్రికల్చర్ ఉంటే అవి కానీ డంపింగ్ యార్డ్ ఉన్నట్లయితే అది కానీ అన్నీ మిక్స్ అయిపోతాయి కదా. సో అలా మిక్స్ అయిపోవడం వల్ల మనకి కంటామినేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్అడిక్వేట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. మనం వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో డ్రైనేజ్ వాటర్ అదంతా ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేయలేకపోవడం కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ అండ్ అర్బన్ రన్ ఆఫ్, అంటే ఫ్యాక్టరీస్, వెహికల్స్, కన్స్ట్రక్షన్, కమర్షియల్ వేస్ట్ డిశ్చార్జ్ కెమికల్స్ అవన్నీ కలవడం కూడా వల్ల కూడా మనకి కంటామినేషన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. అండ్ అంతేకాకుండా చాలాసార్లు మనకి ఫీకల్ కోలిఫామ్ అంట, మన ఫీకల్స్లో ఉన్న బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా వాటర్ తోటి కలవడం జరుగుతుంది. ఎస్పెషల్ ఎందుకు జరుగుతుంది అంటే సెప్టిక్ ట్యాంక్స్ ఫెయిల్ అవ్వడము, ప్రాపర్గా వాటర్ ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల కూడా అవి జరుగుతాయి అన్నమాట. అండ్ దీనివల్ల మనకి ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా సివియర్గా హెల్త్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషలీ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా, టైఫాయిడ్, డిసెంట్రీ అనేవి వస్తాయన్నమాట. అండ్ హాస్పిటల్ పాలవ్వడం వల్ల మనం హాస్పిటల్లో పెట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఎకనామికల్గా ఆ ఫ్యామిలీకి బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇన్ఈక్వాలిటీ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న పూర్ పీపుల్ ఏం చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు. రిచ్ పీపుల్ అయితేనేమో ఎక్కడికి వెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. అలా రిచ్ పీపుల్ వాళ్ళకైతే కావాల్సిన వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ అనేది లభిస్తుంది. కానీ పూర్ పీపుల్కి అదంతా లభించదు కాబట్టి సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ దాంతోపాటు లాంగ్ టర్మ్గా కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు డెవలప్ అయ్యేది ఫస్ట్ 1000 డేస్లో మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆ టైంలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లాంగ్ టర్మ్గా వాళ్ళ యొక్క హెల్త్ అనేది ఇంపాక్ట్ అయినట్లయితే వాళ్ళ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ప్రాపర్గా డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ మోటార్ యాక్టివిటీస్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది జరగదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి వాటర్లో ఈ యొక్క అగ్రికల్చర్ వేస్ట్ అది కలవడం వల్ల మనకి ఆల్గల్ బ్లూమ్స్ అంటారు, యూట్రాఫికేషన్ అనే కాన్సెప్ట్ గుర్తుంది కదా ఎన్వైరన్మెంట్లో. దానివల్ల కూడా ఆల్గల్ బ్లూమ్స్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్గా బయోడైవర్సిటీ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని గురించి వే ఫార్వర్డ్ చూసినట్లయితే అసలు ఏం చేయాలి మెజర్స్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర వేసిన పైప్ లైన్ ఏమైనా రిపేర్ ఆర్ లైక్ పగిలిపోవడము, క్రాక్స్ రావడం లాంటిది వస్తే వాటిని సరి చేయడము, లేకపోతే వాటిని మొత్తానికి తీసేసి కొత్తవి వేయడం, అండ్ ఈవెన్ కొత్త టెక్నాలజీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని తీసుకురావడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసేలాగా చూసుకోవాలి, ప్రాపర్గా స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఎన్షూర్ చేయాలి. అండ్ ఈవెన్ ప్రాపర్గా అర్బన్ వాటర్ మేనేజ్మెంట్ని మనం చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అండ్ మానిటరింగ్. మనం ఇంట్లో ఫిల్టర్స్ యూజ్ చేస్తాం కదా, అందులో యూవీ ఆర్ఓ టెక్నాలజీ ఉంటుంది కదా,
సో అలాంటి యూవీఆర్ఓ టెక్నాలజీని కూడా యూజ్ చేసి వాటర్ కంటామినేషన్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా డెలివర్స్ 4th స్క్వాడ్రన్ ఆఫ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇక్కడ మనం టైటిల్ చూసినట్లయితే ఇది S-400 డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది కదా. అండ్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రిలిమ్స్లో 19 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో మీకు ఎలా క్వశ్చన్ వస్తుంది అని చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ S-400 అని చెప్పేసి కింద స్టేట్మెంట్స్ ఇస్తారు, ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ సెకండ్ ఏరియా ఏంటి మీరు చూసుకోవాలి అని అనుకున్నట్లయితే 2026లో క్వశ్చన్ ఇలా ఇచ్చారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక 3 ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి ఏవి ఇండియా తయారు చేసిందని ఇచ్చారు. సో అలా 2-3 ఇచ్చేసి ఏవి ఇండియా రష్యా నుంచి కొనుక్కుంటుంది అని కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేర్ బేస్డ్ క్వశ్చన్. ఈ పేర్ బేస్డ్ క్వశ్చన్ 2025 పేపర్లో కనిపించింది. అది ఎలా ఇచ్చారు అంటే ఇదొక కాలం ఇదొక కాలము, ఇక్కడనేమో ఎక్విప్మెంట్స్ S-400 మిసైల్ సిస్టమ్ అని చెప్పి, అండ్ నెక్స్ట్ నిన్న రుద్ర M2 మిసైల్స్ అని చదువుకున్నాము, అండ్ ఆకాష్ మిసైల్స్ అగ్ని మిసైల్స్ అని చెప్పేసి ఏ కంట్రీ నుంచి మనం తీసుకున్నాము ఆర్ఎల్స్ ఇండియా ప్రిపేర్ చేసిన దాన్ని కూడా అడిగి ఎన్ని పేర్స్ కరెక్ట్ ఎన్ని పేర్స్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది, అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్ చూసినట్లయితే S-400 మిసైల్ సిస్టమ్ గురించి, ఇది మొబైల్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే దానికి పయ్యలు గిల్లలు కూడా ఉన్నాయి కదా, చక్రాలు, దాంతో మనం ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి దాన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ పైపుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మనకి మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది సర్ఫేస్లో గ్రౌండ్ నేల మీదనే ఉండి పైన ఎయిర్ మీద ఏమైనా వస్తున్నాయంటే వాటిని అటాక్ చేస్తుంది అనమాట. సో అందుకే దాన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అని అంటారు. సో ఇది దేన్ని టార్గెట్ చేస్తుందంటే మన ఎనిమీ కంట్రీ మన మీద ఏమైనా డ్రోన్స్ విడుదల చేయడం కానీ, వాళ్ళు మిసైల్స్ చేయడం కానీ, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమైనా మన వైపు వస్తున్నప్పుడు కూడా వాటిని కరెక్ట్గా చూసి మనం స్ట్రైక్ అనేది చేయొచ్చు అన్నమాట. అండ్ ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్స్ అన్నిటినీ కూడా ఈ సిస్టమే మనకి న్యూట్రలైజ్ చేసింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా మనకి ఆ టైంలో చాలా ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో దీని యొక్క రేంజ్ ఏంటి, S-400 కాబట్టి 400 కిలోమీటర్స్ అనేది దీని యొక్క రేంజ్. అండ్ 30 కిలోమీటర్స్ వరకు హైట్ కూడా ఇది టార్గెట్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇండియాకి ఎందుకు ఇది అవసరం అని చూసుకున్నట్లయితే ఇండియా యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే మన బార్డర్లో ఉంది ఎవరు, చైనా అండ్ పాకిస్తాన్. దీస్ 2 ఆర్ ఎనిమీ కంట్రీస్ కాబట్టి మనకి ఎప్పుడు ఈ కంట్రీస్ నుంచి థ్రెట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం వాళ్ళంతా డెవలప్గా లేకపోయినట్లయితే ఈజీగా ఇండియా వాళ్ళకి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఇండియా కూడా ఇంత అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ అయితే కంపల్సరీ కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి చైనా అండ్ పాకిస్తాన్కి కూడా బార్డర్ డిస్ప్యూట్స్ వస్తూనే ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఏ టైంలో అయినా వార్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందు నుంచి ఇలాంటి ఎక్విప్మెంట్తో రెడీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషన్ రీజన్లో కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఆ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బేస్ అండ్ ఫ్రేమ్వర్క్. ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతుంది. సో మన ఇండియాలో ఉన్న మేజర్ సెక్టార్స్ చూసుకున్నట్లయితే ఏంటి, మనకి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ ఉంటాయి, క్వీనరీ అండ్ క్వాటనరీ కూడా ఉంటాయి. బట్ ఇవి రెండు అంత చూసుకోమన్నమాట. ప్రైమరీ వచ్చేసి అగ్రికల్చర్ గురించి, సెకండరీ వచ్చేసి ఇండస్ట్రీస్ గురించి, అండ్ టెరిషరీ వచ్చేసి సర్వీస్ సెక్టార్ గురించి అనమాట. సో రెండో మనం క్లాస్లో IIP ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్ అయింది అని చదువుకున్నాము. ఇదేంటి అన్నట్లయితే ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంది అని కూడా చదువుకున్నాం కదా. సో ఇక్కడ నిన్న చదువుకున్న రిపోర్ట్లో ఏం చూసాము, ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ కొంతవరకు తగ్గింది అని చదువుకున్నాం. సో ఎందుకు అన్నట్లయితే మనం కొత్త బేస్ ఇయర్ అప్లై చేసాం. ఇంతకు ముందున్న బేస్ ఇయర్ ఏమో 2011 to 2012 ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త 2022 to 2023కి బేస్ ఇయర్ మార్చాం కాబట్టి మనకి దీని యొక్క ఇంపాక్ట్ బేస్ ఎఫెక్ట్ అనేది చూస్తున్నాము అని చెప్పి చదువుకున్నాం కదా. సేమ్ అదే ఈ ఆర్టికల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ నెంబర్స్ అదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యింది అనుకున్నట్లయితే ఆ టైంలో కూర్చొని మీరు ఒక 2 to 3 days కూర్చుంటే మీకు డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవచ్చండి. అలా రెలవెంట్ డేటా కలెక్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచే రాసుకునేవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది.
ఓకే, సో ఇవి ఈరోజు అయితే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈరోజు క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ గురించి. సో ఇక్కడ నేను 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 1, 2, 3, 4. సో ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ బై రష్యా అని అంటున్నారు. సెకండ్ వచ్చేసి ఇట్ క్యాన్ ఎంగేజ్ ఎయిర్క్రాఫ్ట్స్, క్రూజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్. And next to see this system is capable of tracking multiple targets simultaneously అని ఇచ్చారు. And fourth వచ్చేసి it is purchased from France అని ఇచ్చారు. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కమెంట్లో చెప్పండి and tell me the answer for this question. And next question చూసుకున్నట్లయితే consider the following statements regarding forced labor. First statement ఏంటి? Forced labor refers to work extracted under threat, coercion and intimidation. నెక్స్ట్ వచ్చేసి బాండెడ్ లేబర్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్డ్ లేబర్ ఇస్ ప్రొహిబిటెడ్ అండర్ అవర్ కాన్స్టిట్యూషన్. సో దీనికి కూడా ఆన్సర్ కరెక్ట్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కంటామినేటెడ్ వాటర్. చూసుకున్నట్లయితే బయోలాజికల్ కంటామినేషన్ మే అక్కర్ డ్యూ టు బ్యాక్టీరియా, వైరస్ అండ్ పారాసైట్స్. అండ్ సెకండ్ వచ్చేసి హెవీ మెటల్స్ సచ్ యాజ్ ఆర్సెనిక్ అండ్ లెడ్ కెన్ కంటామినేట్ డ్రింకింగ్ వాటర్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటామినేటెడ్ వాటర్ కెన్ లీడ్ టు డిసీజెస్ సచ్ యాజ్ కలరా అండ్ టైఫాయిడ్. అండ్ ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కామెంట్లో చెప్పండి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ క్వశ్చన్. నేను చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్ అప్లై చేసి ఇది చేయండి. ఓకే, దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది 8th June నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ 2 days 8th and 9th అయితే ఫ్రీ డెమో ప్రొవైడ్ చేస్తున్నాము, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉండి జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఆఫ్లైన్లో డెమో క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే మన రాథోడ్స్ ఐఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దాట్స్ ఆల్ గైస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.